ఈ పాప చనిపోతే ఈ హాస్పిటల్ బాధ్యత కాదని ఆ తాతయ్యతో చెప్పారు. ఆయన 11 ఏళ్ల మనవరాలి కోసం ఆ ఫామ్ మీద సంతకం చేయించుకున్నారు. ఎందుకంటే ఈ పాప ప్రాణాన్ని ఒక్కరే కాపాడగలరు. ఆయనే ఈ డాక్టర్, దేశంలోనే అతిపెద్ద సర్జన్. డాక్టర్ కి హాస్పిటల్ నుండి కాల్ రాగానే ఆయన వెంటనే తన కారు తీసుకుని బయలుదేరారు. కానీ రోడ్లో ఆయన అదే పాప వాళ్ళ అమ్మ కారుని ఢీకొట్టారు. ఆమెకు సారీ చెప్పారు, డబ్బులు ఇచ్చారు. అంతేకాకుండా తన సూట్తో ఆమె కారును కూడా క్లీన్ చేశారు. కానీ ఆవిడకు ఇది సరిపోలేదు. తన భర్తకు కూడా ఫోన్ చేసి అక్కడికి రమ్మంది. ఒకవైపు వాళ్ల కూతురు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. మరోవైపు ఆమె తల్లిదండ్రులు ఆ పాపను కాపాడే వ్యక్తినే శత్రువులా చూస్తున్నారు. ఈ డాక్టర్ను హాస్పిటల్ చేరకుండా అడ్డుకుంటున్నారు. ఏ ముసలోడా, ముందేమో ఓవర్ స్పీడ్తో డ్రైవింగ్ చేస్తావు, దానికి తోడు పారిపోతావా? నేను పారిపోవడం లేదు, నేను త్వరగా వెళ్ళాలి. రా బయటికి రా. వాట్ ద హెల్. పద, క్లోజ్ చేయి, పద. చూడండి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను హాస్పిటల్కి వెళ్ళాలి. ఇట్స్ వెరీ అర్జెంట్. ఒక పాప ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. అయితే నా భార్య ప్రాణాలకి ఏ విలువ లేదా? నువ్వెంత నీచమైన వ్యక్తివి! ఒక ప్రాణాన్ని కాపాడడానికి మరో ప్రాణాలు తీయాలనుకుంటున్నావా? అరే ఏంటి దౌర్జన్యం! నువ్వే దౌర్జన్యం చేస్తున్నావు. నువ్వు కారుకి డెంట్ పెట్టావు కదా? నేను డెంట్ పెట్టలేదు. అవునా? ఓకే ఓకే ఓకే. నేను ఒకవేళ డెంట్ నేను పెట్టాననిపిస్తే డెంట్ నేను ఖచ్చితంగా చేయిస్తాను. కానీ ప్లీజ్ ప్రస్తుతం వదిలేయండి నన్ను. ఒక పాప ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. నేను అక్కడికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ప్లీజ్. సంతోష్ సార్, మీరెక్కడున్నారు సార్? సంతోష్, నేను ఒక ప్రాబ్లంలో ఇరుక్కుపోయాను. నేను కాసేపట్లో అక్కడికి వచ్చేస్తాను. సార్, పాప కండిషన్. హలో హలో, మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. వాట్? సార్, తన ఫోన్ ఎందుకు ఆఫ్ చేశారు? సార్, బహుశా రఘునాథ్ సార్ ఎక్కడ ఇరుక్కుపోయారేమో. పాపకి ట్రీట్మెంట్ ఇచ్చి తీరాలి, లేకపోతే పాప ప్రాణాలు పోవచ్చు. ట్రీట్మెంట్ నేను కూడా చేయగలను కావ్య, కానీ దానికి జబ్బు ఏంటన్నది తెలియడం ముఖ్యం. ఈ పాప మెడికల్ హిస్టరీ కూడా లేదు. అది తనకి ఇప్పుడు జరిగింది రేర్ ఆఫ్ ది రేరెస్ట్ సిచ్యువేషన్ లో జరుగుతుంది. అండ్ దీనికోసం ఒక స్పెషలిస్ట్ కావాలి, అది డాక్టర్ రఘునాథ్ మాత్రమే. ఒకవేళ ఆయన రాకపోతే ఏం జరుగుతుంది? పాప ప్రాణాలు పోవచ్చు కావ్య. మనం వేరే డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది. ఒక పంచే, ఈ విషయం, ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడానికి ఎంతమంది డాక్టర్స్ అవైలబుల్ గా ఉన్నారో కనుక్కో. అలాగే ఇక్కడికి ఎవరు త్వరగా రాగలరో కనుక్కో. వెళ్ళు, ఫాస్ట్ ఫాస్ట్. ఏం చేస్తున్నారు మీరు? నేను మీతో ఇంత మర్యాదగా మాట్లాడుతున్నారు, మీరేమో నన్ను కొడుతున్నారు. ప్లీజ్ నా ఫోన్ ఇవ్వండి. ఒక పాప ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్ళి తీరాలి. ప్లీజ్. నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తావు ముసలోడా? నేను మిమ్మల్ని ఇగ్నోర్ చేయట్లేదు. ట్రై టు అండర్స్టాండ్ సార్, ప్లీజ్. నేను హాస్పిటల్కి వెళ్ళాలి. ఒక పాప చావంచుల్లో ఉంది. నేను తనని కాపాడాలి. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. ప్లీజ్ నా ఫోన్ ఇవ్వండి. నేను నిన్ను వెళ్లకుండా ఆపుతున్నానా ఏంటి? మా పని చేసి అప్పుడు వెళ్ళు. ఆ డెంట్ పడింది కదా, నేను అది బాగు చేయిస్తాను. చెప్పండి, ఎంత ఖర్చు అవుతుందో? బేబీ 10 లక్షలు. 10 లక్షలు. 10 లక్షలు. వాట్? 10 లక్షలా? 10 లక్షలు. ఏ ముసలోడా, ఇది లగ్జరీ కార్. కేవలం డెంట్ తోనే పని జరగదు, మొత్తం కార్ని రిపేర్ చేయించాలి. అర్థమైందా? డాక్టర్, ఎవరైనా దొరికారా? డాక్టర్ రఘునాథ్ గారు కాకుండా ఇలాంటి రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కండిషన్ లో ట్రీట్ చేయగలిగే డాక్టర్స్ ఇంకా 2 ఉన్నారు. నేను 2ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను, కానీ 2 అవైలబుల్ గా లేరు. వాట్? చాలా క్రిటికల్ కండిషన్, కానీ ఎలా డీల్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. అక్కడ రఘునాథ్ గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇక్కడేమో ఇక్కడ పాప రక్తం ఆగేలా కనిపించడం లేదు. ఒక పంచే, ఇప్పుడే వెంటనే పాప బ్లడ్ గ్రూప్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లడ్ బ్యాంక్ నుంచి ఇష్యూ చేయించు. మనం తినని ఎట్టి పరిస్థితుల్లోనూ డాక్టర్ రఘునాథ్ వచ్చేంత వరకు ప్రాణాలతో ఉంచాలి. వెళ్ళు, ఫాస్ట్, ఇప్పుడే.
చూడండి 10 లక్షలంటే చాలా ఎక్కువ. మరి కారు కూడా లగ్జరీది, నీకు వేరేలా చెప్పాలా? 10 లక్షలు నేను ఇచ్చేదే లేదు. కావాలంటే మీరు నా మీద కేసు కూడా పెట్టుకోవచ్చు. ఐ విల్ ఫైట్ యూ ఇన్ ద కోర్ట్. ఓకే? నువ్వు లీగల్గా పోరాడతావా? నేను నిన్నేం చేస్తానో ఇప్పుడు చూడు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నారు మీరు? అరే ఏం చేస్తున్నారు? అరే పెట్రోల్ నా పైన ఎందుకు పోస్తున్నారు? ఏంటిదంతా? నీలాంటి ముసలోడితో గొడవ పడ్డానికి నా దగ్గర టైం లేదు. మా డబ్బు ఇచ్చే లేకపోతే ఇప్పుడే కాల్ చేస్తాను. వద్దు, ఆగు. ఒకవేళ మీకు 10 లక్షలు నేను ఖచ్చితంగా ఇవ్వాలి అని అనిపిస్తే నేను మీకు తప్పకుండా ఇచ్చేస్తాను. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులు లేవు. మీరు ఇదిగో నా కార్డు పెట్టుకోండి. నాకు ఒక వారం తర్వాత ఫోన్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా డబ్బులు ఇచ్చేస్తాను. నేను మీకు డబ్బులు ఇచ్చేస్తానని చెప్తున్నాను కదా. చూడు ముసలోడా, మేము ఫూల్స్లా కనిపిస్తున్నావా? ఆన్లైన్ పే చేయి ఇప్పుడే. సార్ బ్లడ్ బ్యాంక్లో పాప బ్లడ్ గ్రూప్ లేదు. వాట్? ఓ షిట్, నేను మర్చిపోయాను. ఆద్య బ్లడ్ గ్రూప్ AB నెగిటివ్. అది చాలా రేర్ బ్లడ్ గ్రూప్. ఇలా అయితే పాప బతకలేదు. మేం ఫూల్స్లా కనిపిస్తున్నావా? ఇదిగో ఆన్లైన్ పే చేయి ఇప్పుడే. సంతోష్ సార్ మీరు ఎక్కడున్నారు సార్? నేను అక్కడికే వస్తున్నాను సంతోష్. అంతా ఓకే కదా? సార్ పాప బ్లడ్ గ్రూప్ ఎక్కడ అవైలబుల్గా లేదు సార్. సార్ పాప బతకడం కష్టం సార్. సార్ ప్లీజ్ మీరు త్వరగా రండి. ఓకే సంతోష్, నేను వెంటనే వచ్చేస్తున్నాను. చూడండి, తప్పంతా నాదే. నేనే నేరం చేశాను. నేనే తప్పు ఒప్పుకుంటున్నాను కదా. నేను విని క్షమించమని కూడా అడిగాను. కావాలంటే మీరు నా ఫోన్ పెట్టుకోండి, ఈ కారు కూడా పెట్టుకోండి. కానీ నన్ను వెళ్ళనివ్వండి. పాప చచ్చిపోతుంది. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. బేబీ ఇతను చాలా సేపటి నుండి అబద్ధాలు చెప్తున్నాడు. పారిపోవడానికి హాస్పిటల్ పాప అంటూ ఏవేవో సాకులు చెప్తున్నాడు. నేను అబద్ధం చెప్పడం లేదు మేడం, అబద్ధం చెప్పడం లేదు. మీకెందుకు అర్థం కావడం లేదు? చూడండి, లెటర్ ఇవ్వు. ఏం చేస్తున్నారు మీరు? అరే ఏం చేస్తున్నారు మీరు? అయ్యో, మీరు ఇలా చేశారేంటి? అది తన కేస్ ఫైల్. నేను దాన్ని స్టడీ చేయాలనుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేయను? మీరు విషయాన్ని మొత్తం అనవసరంగా పెద్దది చేశారు. పెద్దదా? దీన్ని నువ్వే పెద్దది చేస్తున్నావు. చేసిన తప్పుకి ఫైన్ కట్టి ఇక్కడి నుండి వెళ్ళిపో. మీరు ఇంత పెద్ద ఫైన్ తీసుకోవడానికి అదంత పెద్ద తప్పేం కాదు. 2-3 వేలు అవుతుంది అంతే. 10 లక్షలు అడుగుతున్నారు మీరు. ఇది పూర్తిగా రౌడీయిజం. రౌడీయిజం ఇది. రౌడీయిజమా? రౌడీయిజం ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు చూపిస్తాను. ఏంటిది? ఏం చేస్తున్నావు నువ్వు? దీన్ని రౌడీయిజం అంటారు. దీన్ని రౌడీయిజం అప్పటి నుండి అంటారు. నేను హాస్పిటల్కి వెళ్ళాలని చెప్తున్నాను, కానీ మీరు విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు. ఎనీవేస్ ఓకే, నా వల్ల మీ కార్కి డెంట్ పడింది. ఇప్పుడు మీరు నా కార్ పైన డెంట్ పెట్టారు. ఆల్రైట్, లెక్క సరిపోయింది. ఇక నేను వెళ్తున్నా. ఏయ్, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? నీ పనికి మళ్ళీ కార్ని నువ్వు మా కారుతో కంపేర్ చేస్తున్నావా? ఫైన్ కట్టకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేవు. ఓయ్ హలో, పాపం ఎందుకు అతను ఇబ్బంది పెడుతున్నారు? చాలాసేపటి నుండి మీ డ్రామా చూస్తున్నాను.
ఏయ్ మర్యాదగా మాట్లాడు, అర్థమైందా? ఎందుకు మాట్లాడకూడదు పాపం అతను చేసింది చాలా చిన్న తప్పు, కానీ మీరు అతన్ని అప్పటి నుండి ఇబ్బంది పెడుతున్నారు. డబ్బుందన్న పొగరా ఏంటి? అయితే ఒకవేళ మా పబ్లిక్ అంతా ఒక్కటయ్యామంటే నీ పొగరు మొత్తం దించేస్తాను చూసుకో. అతను వెళ్ళనివ్వు. అయినా ఇంత డబ్బున్న వాళ్ళ ఉండి ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? నువ్వు మనిషివి కాదు, పెద్ద జంతువ్వే. ఒక డబ్బున్న పొగరుబోతూ క్రూర జంతువ్వే. ఏయ్ మీరున్నారు చూడు, మీ బట్టలు మాత్రమే శుభ్రంగా ఉంటాయి, బుద్ధులు మాత్రం దారుణం. మీ మురికి గారు ఎలాగైనా శుభ్రం అయిపోతుంది, కానీ మీలాంటి ధనవంతుల మనసులో నిండి ఉన్న మురికి ఎప్పటికీ శుభ్రం కాదు. మీలాంటి వాళ్ళకి సమాజంలో ఉండడానికి అసలు హక్కు లేదు. మురికి కాలంలో పురుగు కూడా మీకంటే చాలా బాగుంటుంది, మీరు వాటికన్నా కూడా దారుణంగా ఉన్నారు. మీరు చేసే ఇలాంటి పనులు చూస్తుంటే మీ ముఖాల మీద ఉమ్మేయాలనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇంకా ఈ మనిషిని ఇబ్బంది పెడితే మేమందరం కలిసి మీ మీద ఎంత చెత్త వేస్తామంటే మీరు పూర్తిగా డస్ట్బిన్లో అయిపోతారు. పదండి, అతను వెళ్ళనివ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అరే హలో, ఏం చేస్తున్నారు మీరు? హలో, అరే ఏం చేస్తున్నారు మేడం? నీకెంత ధైర్యం? రాకేష్ చూసావా? అరే టైర్ గాలి తీసేస్తున్నారేంటి? రేయ్ ముసలోడా, అరే. నీకు ఎంత ధైర్యం? నువ్వు నా భార్య మీదే చెయ్యేస్తావా? గాయ్స్, ఇదిగో చూడండి, ఈ మనిషి ఒక ముసలతన్ని కారణం లేకుండా కొడుతున్నాడు. ఈయన నా భర్త అతన్ని కొట్టడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే అతను నాతో చాలా తప్పుగా ప్రవర్తించాడు. కానీ వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేయడానికి బదులు అతనికి సపోర్ట్ చేస్తున్నారు. నేను నీలాగా దిగజారిపోయిన ఆడదాన్ని ఇప్పటి వరకు చూడలేదు. ఇప్పుడు చూసావు కదా, ఇక ఇక్కడి నుండి వెళ్ళావు. మీరేమనుకుంటున్నారు? మీరు ఇలా డ్రామా చేసి తప్పించుకోవచ్చానా? ఈ మీ నాటకాలు ఇప్పుడు పోలీసులు వచ్చి తేలుస్తారు, అర్థమైందా? నువ్వు పోలీసులు పిలుస్తావా? పోలీసులు పిలవాలా? ఇంకా ఎవరెవరు వీడియోస్ తీస్తున్నారు? నువ్వు వీడియో తీస్తావా? రా వచ్చి వీడియో తీ. ఇంకోసారి మాట్లాడితే మొత్తం ఖాళీ చేసేస్తా, అర్థమైందా? వెళ్ళు. ఇంకా ఎవరికైనా హీరో అవ్వాలనుందా? ప్లీజ్ ఇదంతా ఆపేసేయండి. ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పేది వినండి. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్. ఒక చిన్న పాప హాస్పిటల్లో అడ్మిట్ అయింది. తను ఎప్పుడైనా చనిపోవచ్చు. ఒకవేళ నేను సమయానికి అక్కడికి వెళ్ళకపోతే తన ప్రాణాలకే ప్రమాదం అవుతుంది. చిన్న పాప ప్రాణాలకు సంబంధించిన విషయం ఇది. మీరు కూడా పేరెంట్సే కదా, మీకు కూడా పిల్లలు ఉండి ఉంటారు కదా. దేవుడి దయ వల్ల మీ పిల్లలకి ఎప్పుడు ఇలా జరగకూడదు, కానీ ఒకవేళ జరిగితే అప్పుడు ఒకసారి ఆలోచించండి ప్లీజ్. చాలా చిన్న పిల్ల, మీకు కూడా పిల్లలు ఉంటారు కదా మేడం. ప్లీజ్ నన్ను. సంతోష్. రఘునాథ్ సార్, ఒకవేళ మీకు ఆలస్యం అయితే ప్లీజ్ నన్ను గైడ్ చేయండి, నేను ట్రీట్మెంట్ మొదలు పెడతాను సార్. వాట్? నీ నోట్ నుండి నా కూతురు పేరు పలికావనుకో జాగ్రత్త. అరే ఏంటి మీరు ఇలా? తనకేమీ జరగదు. తన ఇంట్లో ఉంది తన తాతయ్యతో పాటు, చాలా సేఫ్ గా. తెలుసా, రేపు తన 12th బర్త్డే. మేము ఈ రోజు తనతో టైం స్పెండ్ చేయాలి, కానీ సెలబ్రేషన్స్ కి బదులు మేము ఇక్కడ నీతో మా టైం వేస్ట్ చేసుకుంటున్నాం. దీనికి మూల్యం చెల్లించకుండా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళబోయేది లేదు. అమ్మా ఆద్య, తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కుక్కు టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 7 days ఫ్రీ ట్రయల్ ఇప్పుడే మొదలు పెట్టండి.